విశాఖలో వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన నైట్ ఫుడ్ బజార్లో ఎన్నో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. నిబంధనలకు వ్యతిరేకంగా షాపులు నడుస్తున్న జీవీఎంసీ అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలోనే అక్రమాలు జరుగుతున్నా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా విశాఖలో మాత్రం ఇంకా వైసీపీ నేతల హవానే కొనసాగుతోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నగరంలో చాలా చోట్ల తమ పార్టీ అనుచరులు పార్టీ కార్యకర్తలకు నిబంధనలకు వ్యతిరేకంగా షాపులను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో చాలా మంది నగరంలో ఎక్కడ చోటు దొరికితే అక్కడ షాపులను ఏర్పాటు చేసుకున్నారు. కొంతమంది ఏకంగా రోడ్ల మీద ఫుట్పాత్ల మీద కూడా షాపులను పెట్టుకున్నారు. ఇలా షాపులు పెట్టుకోవడానికి షాపుల యజమానులు కొంతమంది ఫ్యాన్ పార్టీ నేతలకు పెద్ద మొత్తంలో డబ్బులు కూడా సమర్పించుకున్నారు. అలాగే నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న షాపుల వైపు జీవీఎంసీ అధికారులు కానీ పోలీసులు కానీ కన్నెత్తి చూడకుండా షాపు యజమానుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేసేవారు. ఇలా వైసీపీ నేతలు లక్షలాది రూపాయలు సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పటికీ జీవీఎంసీ మేయర్ పీఠం వైసీపీ చేతిలోనే ఉండటంతో వైసీపీ నేతలకు ఎదురే లేకుండా పోయింది. ప్రస్తుతం మేయర్ గా గొలగాని హరివెంకట కుమారి ఉన్నారు. దీంతో వైసీపీ అక్రమార్కుల వైపు జీవీఎంసీ అధికారులు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాత జైలు రోడ్డు వద్ద ఉమెన్స్ కాలేజీకి ఎదురుగా నైట్ ఫుడ్ బజార్ ను వైసీపీ హయాంలో ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ షాపుల కేటాయింపులోనే అక్రమాలు జరిగాయని వైసీపీ నేతలు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశారని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. ప్రతి షాపునకు ఒక రేటు పెట్టి డబ్బులు దండుకున్నారని కూటమి పార్టీ నేతలు ఆరోపించారు. ఫుడ్ కోర్టులో అక్రమ షాపుల అంశంపై జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలోనూ కూటమి పార్టీల కార్పొరేటర్లు లేవనెత్తారు. 32 షాపులు ఉండాల్సిన చోట్ల 174 షాపులు ఎలా వచ్చాయని, ఎవరి అనుమతులను ఇచ్చారని ప్రశ్నించారు. దీంతో ఈ అంశంపై మేయర్ గొలగాని హరివెంకట కుమారి 10 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కమిటీ కొన్ని సూచనలు కూడా చేసింది. అయినా ఆ సూచనలు అమలు కాలేదు. కౌన్సిల్ వేసిన కమిటీ నివేదికను ఎందుకు అమలు చేయడం లేదని, దీని వెనుక ఎవరున్నారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రశ్నిస్తున్నారు. ఉండాల్సిన షాపుల కన్నా ఎక్కువ షాపులు ఎలా వచ్చాయని, వాటికి అనుమతులు ఎవరిచ్చారో వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అనాధికారికంగా నిర్వహిస్తున్న ఫుడ్ కోర్టు జీవీఎంసీకి లక్షల రూపాయల ఆదాయాన్ని పూర్తిగా దోచేస్తున్నారు. జీవీఎంసీకి రావాల్సిన ఆదాయాన్ని అని చెప్పి కౌన్సిల్లో ముక్త కంఠతో సభ్యులందరూ తీర్మానం చేశారు. ఫుడ్ కోర్టు వెంటనే ఖాళీ చేయించాలని చెప్పి గౌరవ మేయర్ గారు రూలింగ్ ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా ఎందుకు ఖాళీ చేయించట్లేదు, దాని వెనకాల గల కారణాలేంటి, అసలు ఆ ఫుడ్ కోర్టుకి ఎవరు అనుమతులు ఇచ్చారు, కోవిడ్ ముందర ఎన్ని స్టాల్స్ ఉండేవి, కోవిడ్ తర్వాత ఎంతమంది వ్యాపారస్తులు వచ్చారు, దాని వెనకాల పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అన్నది ఇప్పటికైనా సరే గ్రహించారా జీవీఎంసీ అధికారులు? జీవీఎంసీకి రావాల్సిన ఆదాయానికి అడ్డుపడుతున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే షాపులను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.